Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇవి రిక్లైనర్కి వచ్చిన కప్ హోల్డర్స్. కొంచెం డర్టీగా అనిపిస్తే నైట్ వాష్ చేసి కిచెన్ కౌంటర్ మీద పెట్టేశాను. అవి డ్రై అయ్యాయి కదా, మళ్ళీ రిక్లైనర్కి పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి కొన్ని ప్లాంట్స్కి నైటే వాటర్ పెట్టేసి సింక్ దగ్గర ఉంచేస్తాను. వాటర్ అంతా కంప్లీట్గా డ్రైన్ అవుతుంది కదా, మళ్ళీ తీసుకువెళ్ళి బ్యాక్ వాటి ప్లేస్లో పెట్టేస్తూ ఉంటా. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను. పన్నీర్ జాల్ఫ్రేజీ. ఇది పేరు ఇంతకుముందు విన్నే ఉంటారు మీరు చాలాసార్లు, అండ్ చాలామంది ట్రై కూడా చేసే ఉంటారు. ఇవాళ ఏంటంటే సంజీవ్ కపూర్ వీడియో ఒకటి చూస్తూ ఉంటే ఇది కనిపించింది. సో పన్నీర్ కర్రీ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తాం కదా అని చెప్పి ఇవాళ పన్నీర్ జాల్ఫ్రేజీ చేద్దాము అని అనుకున్నా. కాంబినేషన్గా చపాతీ అంటే పాలకూర చపాతీ చేస్తున్నాను. ఒక 5-6 పాలకూర ఆకులు తీసుకొని స్టెమ్స్ కట్ చేసి ఆకులు మాత్రమే చక్కగా చాప్ చేసుకొని పిండిలో కలుపుకోవాలి. గోధుమ పిండి, కొద్దిగా వాము, ఉప్పు, చాప్ చేసిన పాలకూర ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు కావాల్సినన్ని వాటర్ పోసుకొని చపాతీ పిండి కలుపుకోవాలి. పాలకూర కాడలు బాగా లేతగా ఉండి సన్నగా అనిపిస్తే అవి కూడా యాడ్ చేసేయచ్చు. పన్నీర్ జాల్ఫ్రేజీకి ఫస్ట్ జింజర్ చాప్ చేసుకుంటున్నాము. ఇవి పొడవుగా కట్ చేసుకుంటే చూడటానికి అందంగా ఉంటాయి. యాక్చువల్లీ నేను చాలా రెసిపీస్ కూడా చూసాను అనమాట. కొంతమంది ఏమో గార్లిక్ ఒక్కటే యాడ్ చేస్తున్నారు, కొంతమంది ఓన్లీ జింజర్ యాడ్ చేస్తున్నారు. సంజీవ్ కపూర్ రెసిపీస్ వచ్చేసరికి జింజర్ యాడ్ చేశారు తను. అల్లంతో పాటు ఉల్లిపాయలు, క్యాప్సికమ్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వైట్గా ఉండే ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాప్ చేసిన అల్లం యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవేవి కూడా మాడకూడదు, డీప్ ఫ్రై అవ్వకూడదు. ఇవాళ లంచ్ బాక్స్కి పెడుతున్నాను కాబట్టి ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కొంచెం మెత్తగా అవనిచ్చాను. యూజువల్గా అయితే జాల్ఫ్రేజీకి ఇవి వెజిటబుల్స్ క్రిస్పీగానే ఉంటాయన్నమాట. లంచ్ బాక్స్లో ఈ క్రిస్పీ వెజిటబుల్స్ ఇవన్నీ పెడితే సిద్ధు అంత ఇంట్రెస్టింగ్గా తినడు. అసలే వెజిటబుల్స్ అంటే ఇష్టం ఉండదు వాడికి. సాల్ట్ కూడా ముందే వేసాను. వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా, జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట. కొంచెం పులుపు కోసము డ్రై మ్యాంగో పౌడర్ యాడ్ చేస్తున్నాను. సంజీవ్ కపూర్ అయితే వెనిగర్ యాడ్ చేశారు, బట్ నా దగ్గర వెనిగర్ లేదు. తర్వాత కొంచెం కారం అండ్ గరం మసాలా, పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలాస్ వేసాం కాబట్టి మాడనివ్వకూడదు. మసాలాస్ వేసిన తర్వాత ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకొని వెంటనే మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేయొచ్చు, పొడవుగా కూడా చేసుకోవచ్చు. పన్నీర్కి మసాలాస్ అన్నీ కూడా కోట్ అయ్యేలాగా ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఈ పాయింట్లో స్పైస్ అండ్ సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసి అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేయాలన్నమాట. మూత మాత్రం పెట్టండి, ఎందుకంటే పన్నీర్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టాలి కదా. లాస్ట్లో నేను కసూరి మేతి కూడా యాడ్ చేశాను. ఒరిజినల్ రెసిపీలో అయితే కసూరి మేతి లేదు, కానీ కసూరి మేతి హెల్త్కి మంచిది అండ్ నాకు ఇష్టం కాబట్టి అన్నిట్లో యాడ్ చేసేస్తా అనమాట. అంతే అండి, పన్నీర్ జాల్ఫ్రేజీ రెడీ అయింది. సిద్ధుకి అయితే ఇది చాలా చాలా నచ్చిందనమాట. ఇది ఫస్ట్ టైం చేశా కాబట్టి సిద్ధు ఇంట్లో తిని చాలా బాగుంది అని అన్నాడు. కానీ లంచ్కి చపాతీతో పాటు పెట్టాను కదా, ఇది గ్రేవీ కాకపోవటం వలన తనకి కర్రీ అంటే సరిపోలేదు అని అన్నాడు. యూజువల్గా నేను గ్రేవీ కర్రీసే పెడుతూ ఉంటాను. సో మీ పిల్లలు ఎక్కువ కూర తింటారా తక్కువ తింటారా అనే దాన్ని బట్టి మీరు లంచ్ బాక్స్కి ఈ డిష్ ప్లాన్ చేసుకోండి. ఈవెన్ మనము సైడ్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. సేమ్ ఇదే మనం శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చపాతీ రోల్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి. పాలకూర చపాతీ ఫ్రై చేస్తూ మిల్క్ బాయిల్ చేస్తున్నాను అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేస్తున్నా బ్రేక్ఫాస్ట్కి. 2 days నుంచి చెన్నైలో కంటిన్యూస్ రెయిన్స్ అనమాట. హెవీ రెయిన్స్ అయితే కాదు. స్కూల్ ఉండదేమో అని అనుకున్నాను, కానీ మా స్కూల్ పెట్టేశారు. సరే ఇంకప్పటికప్పుడు అన్నీ ప్రిపేర్ చేసి పంపించా దానికి. స్కూల్ ఉండదని నేను ఇడ్లీ పిండి వేసుకోలేదు, ఏమీ చేయలేదన్నమాట. వీకెండ్ అయితే అట్లా గడిచిపోయింది.
సరే స్క్రాంబుల్డ్ ఎగ్స్, కార్న్ఫ్లేక్స్ ఏయోటి ఉంటాయి కదా, ఎప్పుడైనా పిండి లేకపోతే ఇలాంటివి ఇస్తూ ఉంటాను. బ్రేక్ఫాస్ట్కి ఇవాళ మిల్క్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ అనమాట. అవి తనకి ఇచ్చేసి నేను లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తున్నాను. పన్నీర్, చపాతీ ఇవన్నీ కూడా ఫుల్గా చల్లారిన తర్వాత బాక్స్ని ప్యాక్ చేస్తున్నా. మేము కూడా బ్రేక్ఫాస్ట్కి ఇవాళ చపాతీ అండ్ పన్నీర్ కర్రీ తీసుకున్నాం అనమాట. కాఫీ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 1 hour గ్యాప్ తీసుకొని అప్పుడు వర్కౌట్ చేసుకున్నా. లైట్ వర్కౌటే. ఒక్కొక్క రూము సర్దుకుంటా వచ్చేస్తున్నాను. మా మేడేమో తను ఇల్లు క్లీన్ చేసేసి మాప్ చేసి వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ ఇంతకుముందు ఇంకొక రైటింగ్ టేబుల్ ఉండేది కదా, సో అది చేంజ్ చేసామన్నమాట. ఇదైతే సిద్ధుకి కొంచెం కంఫర్టబుల్గా ఉందంట రాసుకోవడానికి. దానికేమో పైన షెల్ఫ్ లాగా వస్తుంది, సో కంఫర్టబుల్గా లేదు అని చెప్పి ఇది కావాలని అన్నాడు. అందుకని నిన్న మార్చాము. నిన్న సండే కొంచెం ఫ్రీగా ఉంటాం కదా. సో ఆ క్లోత్స్ ఏమో ఐరన్కి ఇచ్చేసేయాలి, తర్వాత బ్యాగ్లో పెడతాను. ఈ వాచ్ వచ్చేసి నాయిస్ బ్రాండ్ది స్మార్ట్ వాచ్. జిఆర్టీలో స్కీమ్ కట్టినప్పుడు మనం జ్యువెలరీ తీసుకుంటాం కదా, ఆ పర్చేస్ చేశాక ఇది ఒక గిఫ్ట్ లాగా ఇస్తారు మనకి. అంటే మనం కొన్నద రేటుని బట్టి ఒక గిఫ్ట్ ఉంటుంది. సో ఎప్పటి నుంచో ఈ వాచ్ అట్లా ఉంటుంది. సిద్ధు అన్నాడు, నువ్వు వర్కౌట్ స్టార్ట్ చేసావు కదా, మళ్ళీ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ తెలియాలి అంటే వాచ్ పెట్టుకో, నువ్వు ఏ పని చేసినా సరే చక్కగా క్యాలరీ కౌంట్ అదంతా ఉంటుంది అని చెప్పి సజెస్ట్ చేశాడు. ఎటు ఫోన్లో ఏంటంటే మనకి ఓన్లీ నెంబర్ ఆఫ్ స్టెప్స్ వస్తాయి, వాచ్ అయితే క్యాలరీస్ తెలుస్తాయి అండ్ స్టెప్స్ కూడా తెలుస్తాయి అని చెప్పి యూస్ చేద్దాం ఇవాళ నుండి అని అనుకుంటున్నా. ఒక 1 hour పెట్టుకున్న తర్వాత చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. నాకు ఎనలాగ్ వాచెస్ అంటేనే ఇష్టము, అంటే నేను డైలీ పెట్టుకుంటూ ఉంటా కదా. స్మార్ట్ వాచ్ ఎందుకో ఏదో వియర్డ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే అలవాటు లేకపోవటం వలన, అలవాటు ఉంటే బాగానే ఉంటాయి ఏదైనా సరే, బట్ కంపల్సరీ రేపటి నుండి అయితే యూజ్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఫిట్నెస్కి క్యాలరీ కౌంట్ అండ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. యాక్చువల్లీ ఇది ఫిట్నెస్ కాదు, హెల్త్ కాన్షియస్ అని చెప్పచ్చు. మా హస్బెండ్ అయితే ఏ టేబుల్ మీద అయినా వర్క్ చేసుకుంటారు, కానీ కొంచెం సిద్ధునే తను బుక్స్ అవి పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ ఉండే టేబుల్ అటు మార్పించుకున్నాడు అండ్ ఆ రూమ్లో టేబుల్ ఇక్కడ పెట్టించాను. కానీ ఇక్కడ దీనికి షెల్ఫ్ వచ్చింది కదా, తను నెంబర్ ఆఫ్ బుక్స్ కానీ తన స్టేషనరీ కానీ పెట్టుకోవడానికి ఈ షెల్ఫ్ అయితే చాలా కన్వీనియంట్గా అనిపించేది. ఒక్కొక్క రూము సర్దుకుంటా వస్తున్నా అని చెప్పా కదా, అన్నీ క్లీన్ చేసేసి డస్టింగ్ కూడా చేసేసుకున్నాను. మాకు వర్షాలు పడుతున్నాయని చెప్పి ఇలా ఇంట్లో తీగలు కట్టేసేసి బట్టలు ఆరేసుకున్నాము. యాక్చువల్గా ఇంతకుముందు ఇలా పెట్టినప్పుడు మన వాళ్ళు చాలామంది సజెస్ట్ చేశారు స్టాండ్ పెట్టుకోండి అని. స్టాండ్ పెట్టుకుంటే నాకు ప్రాబ్లం ఏంటంటే అది మళ్ళీ మనం యూజ్ చేయనప్పుడు దానికి ఒక స్పెషల్ ప్లేస్ పెట్టాలి. ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే దానికంటూ ఒక ప్లేస్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా 2 loads వేసినప్పుడు అది క్లోత్స్ డ్రైయింగ్ ర్యాక్ సరిపోవచ్చు అనమాట. ఇలా తీగలు కట్టుకొని ఆరేసుకుంటే హాయిగా ఎన్ని బట్టలైనా వేసుకోవచ్చు. నాకు ఇట్లాగే ఇష్టం కూడా. ఇవాళ క్యాబేజ్ పెసరపప్పు రెసిపీ షేర్ చేస్తాను, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వైడ్గా ఉండే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి అల్లము, పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఒక 1 minute పాటు ఫ్రై చేసుకోవాలి. నేను అల్లం, పచ్చిమిరపకాయ వేయటం మర్చిపోయాను, సో అందుకని తర్వాత యాడ్ చేసా. తాలింపు అంతా కూడా ఒక 1/2 minute పాటు ఫ్రై చేసుకుని క్యాబేజ్ పీసెస్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి. ఒక 1/2 minute to 1 minute పాటు హై ఉంచి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మూత క్లోజ్ చేసి ఉంచండి. వాటర్ వస్తాయి అన్నమాట. తర్వాత లిడ్ తీసేసి ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యే వరకు మనము సిమ్లో కానీ మీడియంలో కానీ ఫ్రై చేస్తూ ఉండాలి. వైట్గా ఉండే క్యాబేజ్ అయితే మనకి ఫ్రై అయిందో లేదో వెంటనే తెలిసిపోతుంది, అంటే కలర్ చేంజ్ అయిపోతుంది కదా. కానీ పర్పుల్ క్యాబేజ్కి ఏంటంటే జస్ట్ షేడ్ మారుతుంది, కానీ అది పచ్చిగా ఉందా, క్యాబేజ్ స్మెల్ పోయిందా లేదా అనేది మనం టేస్ట్ చేస్తే లేకపోతే పట్టుకుంటే కానీ తెలియదు. సో ఒకసారి టెస్ట్ చేయండి. క్యాబేజ్ ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. పెసరపప్పుని ముందుగానే నానబెట్టి ఉడకపెట్టి ఆ వాటర్ అంతా తీసేసి ఉంచుకున్నాను. సో పెసరపప్పు ఒక్కటే వేసుకోవాలి, వాటర్ రానివ్వద్దు, మళ్ళీ గుజ్జులాగా అయిపోతుంది. అందులోనే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి. ఉప్పు ముందే వేసాను కాబట్టి ఒకవేళ సరిపోకపోతే ఈ పాయింట్లో వేసుకోవచ్చు. లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఎందుకంటే కలర్ఫుల్గా కనిపించడానికి.
కొంతమంది తాలింపులోనే వేసుకుంటారు కరివేపాకు, అలా కూడా చేయొచ్చు. కారము వెల్లుల్లిపై ఫ్లేవర్ బాగా పట్టాలి అని అంటే ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి లిడ్ పెట్టేసేసి స్టవ్ మీద ఉంచేసేయండి. చక్కగా ఫ్రై అవుతుంది, చక్కగా పొడి పొడిగా వస్తుంది కూర. క్యాబేజ్ కర్రీ రెడీ అయిందండి. ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కర్రీ శనగపిండి వేసిన క్యాప్సికమ్ ఫ్రై చూపిస్తాను. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. అందులో టేస్ట్ కోసమని కొద్దిగా ఇంగువ కూడా వేయాలి. ఇంగువ కంపల్సరీ. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి తిప్పేసి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. క్యాప్సికమ్కి ఉప్పు బాగా పట్టాలి అని అంటే ఫస్ట్లోనే వేసుకోండి, తర్వాత అయితే సరిగ్గా కలవకపోవచ్చు. హైలో పెట్టి జస్ట్ ఒక 1/2 మినిట్ పాటు మనం బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత సిమ్ పెట్టేసేసి మూత పెట్టాము అని అంటే ముక్కలు మగ్గుతాయి. ఒక 1 or 2 మినిట్స్ తర్వాత నెమ్మదిగా అవి సాఫ్ట్ అయ్యి వాటర్ వస్తూ ఉంటాయి. వాటర్ కనుక వస్తే లిడ్ తీసేసి ఆ వాటర్ ఇవాపరేట్ అయ్యే వరకు కూడా మనం ముక్కలు ఫ్రై చేసుకోవాలి. పీసెస్ సైజ్ రెడ్యూస్ అవుతుంది. అప్పుడు క్యాప్సికమ్ని ఒకసారి టేస్ట్ చేస్తే అందులో పచ్చిదనం ఉందనుకోండి, ఇంకొంచెం ఫ్రై చేయండి. పీసెస్ మగ్గిన తర్వాత ఒక పక్కకి పుష్ చేసేసి ఇంకొక పక్కన ధనియా పౌడర్, కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకోండి. ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది, కూర కొంచెం కలుపుకోవడానికి కూడా చక్కగా ఉంటుంది. పులుపు కోసమని డ్రై మ్యాంగో పౌడర్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. శనగపిండి పచ్చివాసన పోవాలి అంటే అట్లీస్ట్ మనం సిమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. లేదంటే కనుక కూర అంతా కూడా కొంచెం పచ్చిగా ఉంటుంది. యూజువల్గా ఇది వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా వేసి చేస్తారు, కానీ ఆయిల్ ఎక్స్ట్రా వద్దు అని చెప్పేసి ఇందులోనే ఒక పక్కకి ఫ్రై చేసుకున్నాను. సో 1/2 మినిట్ to 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత అన్నీ మనం మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అని అంటే సెపరేట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో శనగపిండి, ధనియా పౌడర్, కారం, ఉప్పు, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ ఫ్రై చేసుకొని ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలకి యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి ఆప్షనల్ అనమాట, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇవాళ అమెజాన్లో బీన్లీ ఇన్స్టెంట్ కాఫీ తెప్పించాను. ఇది హేజిల్నట్ ఫ్లేవర్. మొన్న ఆల్మండ్ మిల్క్ ఇంట్లో తయారు చేసినప్పుడు ఏదన్నా ఫ్లేవర్డ్ కాఫీ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఆ టైంలో అది ఆర్డర్ చేశాను, కానీ ఆల్మండ్ మిల్క్ ఉన్నప్పుడు ఇది రాలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఆల్మండ్ మిల్క్ ప్రిపేర్ చేస్తే ఇది యాడ్ చేసుకొని కోల్డ్ కాఫీ చేయాలి అని ఉంది నాకు. షార్ట్ నాప్ తర్వాత కిచెన్లోకి వచ్చి ఇది స్మెల్ చేస్తుంటే చాలా హెవెన్లీగా అనిపించింది. హేజిల్నట్ స్మెల్ అయితే భలే ఉందన్నమాట, బాగా నచ్చింది నాకు. ఈ మధ్య అయితే నిద్రపోవట్ల మధ్యాహ్నం. సో చాలా రోజుల తర్వాత ఇవాళ నిద్రపోయేసరికి కొంచెం డ్రౌజీగా ఉంది. యాక్చువల్గా ఈ కాఫీ బాటిల్తో పాటు ఒక మిల్క్ ఫ్రాతర్ కూడా రావాలన్నమాట ఫ్రీగా, కానీ అది నాకు ప్యాకేజింగ్లో మిస్ అయినట్లుంది. ఆల్రెడీ ప్యాకేజ్ అయితే ఓపెన్ అయి ఉందన్నమాట. నేను రిటర్న్ పెడదామని అనుకున్నా, కానీ దిస్ ఈజ్ నెవర్ ఎండింగ్ స్టోరీ. అమెజాన్లో ఒక్కొక్కసారి ఆ రిటర్న్ తీసుకుంటారు, కానీ మళ్ళీ మనము రీప్లేస్మెంట్ పెట్టినప్పుడు సేమ్ ప్రోడక్ట్ అయితే రాదు. కానీ ఈ కాఫీ నాకు ఎందుకో చూడగానే బాగా అనిపించింది, కొంచెం ప్రీమియంగా ఉంది. సో యూజ్ చేద్దాము అని చెప్పి ఓపెన్ చేస్తే లక్కీగా నిజంగా బాగుంది. ఎందుకంటే ప్రీవియస్గా నేను కాంటినెంటల్ కాఫీలో క్యారమెల్ ఫ్లేవర్ ఇంకా అదర్ ఫ్లేవర్స్ అవన్నీ ట్రై చేశాను, నాకు అవి నచ్చలేదన్నమాట. అంటే జస్ట్ స్మెల్ చేయడానికే, కానీ మిక్స్ చేసినప్పుడు అవి నాకు కరెక్ట్ ఫ్లేవర్ రావట్లేదు. ఈ బ్రాండ్ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేయటము. ప్రస్తుతానికైతే హేజిల్నట్ చాలా బాగుంది. ఇది ఒక 2-3 టైమ్స్ వాడతాను. నా కాఫీ పౌడర్ పాడవకుండా, అంటే ఇది ఇన్స్టెంట్ కాఫీ కదా, బాగుంది, మేము ఇంకా తాగుతున్నాము ఇష్టంగా అని అంటే నెక్స్ట్ కూడా వేరే ఫ్లేవర్ ట్రై చేస్తాను. ఇది ఎవరైనా తీసుకోవాలి అని అనుకున్నా లేదా చెక్ చేయాలి అని అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. నిజంగా కాఫీ అయితే చాలా బాగుందన్నమాట. కొంచెం వేడిగా తాగితే బాగుండేదని అనిపించింది. చలికాలం కదా, ఈ సిద్ధుతో కబుర్లు చెప్పేసరికి అదేమో చల్లబడిపోయింది. రూమ్లోకి తెచ్చుకొని ముగ్గు వేస్తా కాఫీ తాగుతున్నాను. నాకు ముగ్గులు పిచ్చి బాగా పట్టుకుందనమాట ఈ సంవత్సరము. ఇంతకుముందు ఎక్కడైనా ప్లేస్ దొరికితే బయట వేద్దామా అని చూసేదాన్ని. ఇంకా బయట వేసే స్కోప్ లేదు అని చెప్పి ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఒక ముగ్గు వేస్తున్నా ఇప్పుడు, చాలా కష్టంగా ఉందన్నమాట. అసలు ఒక లైన్ అయితే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తుంది,
కానీ ఎంత ఫన్ ఉంటుందో అసలు ట్రై చేస్తుంటే. నేను చూపిస్తా ఒకసారి మీకు, ఊరికే జస్ట్ చూపిస్తాను. ఇది చూడండి, ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. 1 2 3 4 5 6 డాట్స్ ని జాయిన్ చేస్తూ ఇట్లా వెళ్తుంది అనమాట. మెలికల ముగ్గులు మీకు ఎంతమందికి ఇష్టము? మెలికల ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం, అసలు బాగుంటాయి కదా. ఈ ముగ్గు కలుపుకోవాలి అని అనుకునేవాళ్ళు ఫస్ట్ ఇవి కలిపేసుకోండి. ఇది చాలా ఈజీ అనమాట. ఈ పార్ట్ అంటే ఇది ఒక ఫ్లోలో వెళ్తుంది. ఇది ఉంది చూసారా, ఇదైతే దగ్గరగా కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఒక ఫ్లోలో వెళ్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇదంతా కనెక్ట్ అవుతుంది. అదే ఈ పార్ట్ అయితే చిన్న చిన్న సెట్స్ లాగా కనెక్ట్ అవుతుంది. అసలు ఇవన్నీ రబ్ చేసేసి నేను ఏం చేశానంటే ఈ సింపుల్ డిజైన్ డ్రా చేసుకున్నాను. చూడండి, ఇది డ్రా చేసుకున్నాం అనుకోండి, తర్వాత కనెక్ట్ చేసుకోవటము ఈజీ అయిపోతుంది. ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకోవాలన్నమాట. లలితా సహస్రనామ పారాయణంలో 40 రోజుల పారాయణంలో ఇవాళ 26th డే కంప్లీట్ చేసుకున్నాను. దీంతో వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.